వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సంధ్యారామ్ ఛానల్. సో అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా చాలా బాగున్నాము. మేము వచ్చేసి బాంబే సర్కస్కి వెళ్ళామన్నమాట. సో నా వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూడండి. సర్కస్లో అసలు ఏమేం ప్రోగ్రామ్స్ కండక్ట్ అయ్యాయి, అదే ఏ ఏమేం చేశారు ఏంటి అని చెప్పి మీకు తెలియాలి అంటే ఎక్కడ కూడా వీడియో అనేది స్కిప్ చేయకండి. అండ్ ఫస్ట్ టైం నా ఛానల్లో వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే నా ఛానల్ని తప్పకుండా మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? సో వీడియోలోకి వచ్చేసామండి. చూడండి, స్టార్ట్ అయిపోయింది సర్కస్. అయితే వాళ్ళు 1 బై 1 వచ్చేసి దాని మీద జంప్ చేస్తున్నారనమాట. అంటే పల్టీలు కొడుతూ ఉన్నారు. చూడండి, కానీ చూడడానికైతే బాగా అనిపించింది. కానీ బై మిస్టేక్ పడితే ఏంటా అని చెప్పి కొంచెం భయం కూడా వేసిందనమాట. చూడండి, వాళ్ళు ఒక 4-5 మెంబర్స్ ఉన్నారనమాట. సేమ్ అదే ప్రాసెస్ 1 బై 1 రావాలి, జంప్ చేయాలి, పల్టీలు కొట్టాలి. ఇంకా ఇదే ఉంది అనమాట. కానీ మీరు ఎక్కడ కూడా వీడియో అయితే అసలు స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూసిన వాళ్ళు ఉంటే నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఓకేనా? చూడండి, నెక్స్ట్ వచ్చేసి జోకర్స్ వచ్చారనమాట. ఒక జోకర్ ఏమో పియానో వాయిస్తున్నట్టుగా, ఒక జోకర్, 2-3 జోకర్లు ఇంకా అలా రౌండ్ వేసేసుకొని రిటర్న్ వెళ్ళిపోతున్నారనమాట. సో దాని తర్వాత వీళ్ళేమో స్కేటింగ్స్ ఉంటాయి కదా కాలుకి కట్టుకునేటివి, అవి కట్టుకొని తనైతే అసలు చేప పిల్ల తిప్పేసినట్టు తిప్పి పడేస్తున్నాడు అనమాట. మాకైతే చాలా భయం వేసింది, ఎక్కడ మా మీద వచ్చి పడిపోతారేమోననేసి. చూడండి, ఆ స్కేటింగ్ బోర్డ్ చేసుకొని మరీ డ్యాన్స్ చేస్తున్నారు వాళ్ళైతే. చూడ్డానికైతే చాలా బాగుంది. మనలాంటి వాళ్ళు వేసుకున్నారంటే అంతే, ఇలా వేసుకునేసరికి వాళ్ళకి కిందిపోయి పడిపోవడమే. చూడండి వాళ్ళకి ఎంత గ్రిప్ ఉందో అసలు. స్కేటింగ్ బోర్డ్స్ వేసుకొని చేయడం అంటే అసలు మామూలు విషయం కాదు. చాలా ఏమంటారు, గట్స్ ఉండాలన్నమాట. అంటే వాళ్ళకి ఆల్రెడీ ప్రాక్టీస్ ఉంది కాబట్టి చేస్తున్నారనమాట. కానీ ఆ ప్రాక్టీస్కి ముందు ఎన్నిసార్లు ఫెయిల్ అయి ఉంటారో మనకు తెలియదు కదా. సో తర్వాత వచ్చేసి ఇక్కడ మెజిషియన్ లాగే కనబడుతున్నాడు అనమాట. సో తను వచ్చేసి బాల్స్, ఇంకా టిన్స్ లాంటివి ఏమైనా చిన్న చిన్న స్టిక్స్ వీటితోని కిందికి మీదికి అనేది ఓన్లీ 1 హ్యాండ్తో 3-4 అనేవి క్యాచ్ చేస్తున్నాడు. చూడండి, మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి. సో అయిపోయిందనమాట. తను మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోతున్నాడు వేరే ఐటెం తీసుకొచ్చుకోవడానికి అని చెప్పేసి. చూడండి, ఇప్పుడైతే చిన్న చిన్న బాల్స్ తీసుకొచ్చాడనమాట. చిన్న చిన్న బాల్స్తో మళ్ళీ ఒకసారి 3-4 బాల్స్ అన్నీ పైకి కిందికి వేస్తూ, కాళ్ళ మధ్యలో అలా వేస్తూ వాటిని కరెక్ట్గా క్యాచ్ చేస్తున్నాడు అనమాట, ఎక్కడ కూడా మిస్ అవ్వకుండా. చూడండి, మాకైతే చాలా బాగా అనిపించింది అనమాట. అసలు చాలా టైంపాస్ అయిపోయింది. ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఇలా రావడం, ఇలా వాళ్ళు ఒక్కొక్కరు వాళ్ళ టాలెంట్ చూపిస్తుంటే చాలా బాగా అనిపించింది అనమాట. సో తర్వాత వచ్చేసి కార్టూన్స్ వస్తున్నాయి చూడండి. డోరెమోన్, మిక్కీ మౌజ్, పాండా, మోటు పతులు. కానీ పతులు లేడు, మోటు ఉన్నాడు. పతులు లేడు, ఎక్కడికి వెళ్ళాడేమో పతులు. చూడండి, చాలా బాగుంటాయి కార్టూన్స్ కూడా. కార్టూన్ వేషం వేసుకొని వచ్చి హాయ్ చెప్పేసి కొంచెం సేపు డ్యాన్స్ చేశారనమాట. సాంగ్స్ పెట్టి, సాంగ్స్ కాపీరైట్ పడుతుందని చెప్పేసి మ్యూట్లో పెట్టానండి, జస్ట్ వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. చూడండి, వాళ్ళు డ్యాన్స్ చేస్తుంటే చాలా బాగా అనిపించింది అనమాట. సో దాని తర్వాత మళ్ళీ పీకాచు, మిక్కీ మౌజ్, డోరెమోన్ మళ్ళీ వీళ్ళు వచ్చారనమాట. చిన్నప్పుడు ఈ కార్టూన్స్ చాలా అంటే చాలా బాగుండేవండి. మీలో ఎంతమంది చూసేవాళ్ళు నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఓకేనా? వాళ్ళు కూడా కొంచెం సేపు ఉండి అలా తిరిగి కొంచెం డ్యాన్స్ చేసి వెళ్ళిపోయారనమాట. చూడండి, ఇంకా వెళ్ళిపోతున్నారు వాళ్ళు. సో వాళ్ళు వెళ్ళిపోయాక మళ్ళీ ఎవరు వచ్చేసారంటే ఆఫ్రికన్ అనుకుంటా అండి. వీలైతే ఆఫ్రికన్ చైనా వాళ్ళు అనుకుంటా. చూడండి, వాళ్ళైతే ఆ పోల్ నుంచి, ఆ దారం నుంచి ఎలా సపోర్ట్గా ఉండి చేతులు వదిలేసి మరి అలా కిందికి జారుతున్నారు. చాలా భయం వేస్తుంది అనమాట ఇవన్నీ చూస్తుంటే. అంటే పడిపోతారేమో ఎక్కడైనా బ్యాలెన్స్ మిస్ అయ్యి అని చెప్పేసి. కానీ వాళ్ళకి మాత్రం అసలు భయం అనేది లేదు. తర్వాత పల్టీలు కొడుతున్నారనమాట. చూడండి, ఆ పర్సన్ అయితే డైరెక్ట్ ఓన్లీ మోచేతి మీదే పైకి ఎక్కేస్తున్నాడు. అసలు ఏంటో దిమ్మ తిరిగిపోతుందనమాట ఇక్కడ చూస్తుంటేనే. ఏంటో బాబు, ఇంత టాలెంట్ ఉందా అని. మనం ఇట్లా సర్కస్ అట్లా కొన్ని ప్లేసెస్కి వెళ్తేనే మనకు కూడా అర్థమవుతుందండి. చూడండి, మళ్ళీ సింగిల్ హ్యాండ్తోనే కిందికి దిగేస్తున్నాడు వితౌట్ ఎనీ సపోర్ట్. చూడండి, దాని తర్వాత ఇంకొక అతను వచ్చాడు. అతను ఒక కాలుతో ఒక చేతితో తను కూడా అలానే పైకి మెల్లగా ఎక్కేసి వెళ్ళాడనమాట పైకి. చూడండి, ఒకటేసారి ఇంకా వదిలేస్తాడు అతను కూడా.
మీరు చూస్తూనే ఉండి అసలు ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దు. చెప్పానా ఆ పోల్ నుంచి ఈ పోల్‌కి వదిలేసి తల కిందికి కాలు పైకి పెట్టుకొని ఎలా కిందికి జారాడో చూడండి. అస్సలు వీళ్ళ టాలెంట్‌కి మనం ఎంత మాట్లాడినా తక్కువేనండి. మాకైతే చాలా బాగా అనిపిస్తుందనమాట. సో, ఇదండి. ఇదొచ్చేసి పార్ట్ 1. పార్ట్ 2 త్వరలో వస్తుంది. ఇది చూసి మీకెలా ఉందో నాకు కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. ఓకే.